वज़ीर आला के चंद्रशेखर राव ने कहा कि रियासती हुकूमत की जानिब से अमल की जाने वाली बाविखार स्कीमात रैतु बंधु दलित बंधु स्कीमों को मैंने ही मुतारफ किया है। उन्होंने कहा कि इन दोनों स्कीमों को निफाज से किसान और दलित दोनों की बहुत तरक्की हो रही है। केसीआर ने कहा कि अगर अवाम इस मरतबा मुनाक़दा इंतखाबात में कांग्रेस पार्टी को वोट देते हैं तो इन दोनों स्कीमों को रोक दिया जाएगा। केसीआर ने अवाम को सोच समझकर वोट देने की अपील की है। वज़ीर आला केसीआर ने आज अचमपेट हल्के में मुनाक़िदा बीआरएस के इंतखाबी जलसे आम में शिरकत की और खिताब किया। वज़ीर आला केसीआर ने कहा कि रैतु बंधु स्कीम को दुनिया में मुतारफ करवाने वाले सिर्फ और सिर्फ केसीआर ही हैं। उन्होंने कहा कि कांग्रेस और तेलुगु देशम हुकूमतों ने किसानों के मसाइल को नजरअंदाज किया है। कांग्रेस और तेलुगु देशम के दौरे हुकूमत में कर्ज अदा न करने पर बैंक वाले आकर दरवाजे ले जाते हैं और इनकी गर्दन पर छुरी रखने के सिवा किसानों के बारे में नहीं सोचते। इस माशरे को दोबारा तरक्की करनी चाहिए, किसानों के चेहरों पर मुस्कुराहट होनी चाहिए। उन्होंने कहा कि केसीआर ही थे जिन्होंने देहातों में अनाज की पैदावार के लिए रैतु बंधु स्कीम को नाफिज किया था। केसीआर ने कहा कि फिलहाल रैतु बंधु स्कीम के तहत हम 10,000 रुपये दे रहे हैं। बीआरएस इख्तिदार में आने के बाद इस रकम में इजाफा करके 16,000 रुपये कर दिया जाएगा। हम एक मुनज़्ज़म तरीके से आगे बढ़ रहे हैं। उन्होंने कहा कि हम वोट की खातिर कोई वादा नहीं कर रहे हैं। केसीआर ने वाजे किया कि आज तेलंगाना अन्नपूर्णा रियासत बन गया है। इसी रियासत में मेरी अवाम मोटे चावल क्यों खाए, इसीलिए मैंने तेलंगाना अवाम को बारीक चावल देने का फैसला किया है। केसीआर ने वाजे तौर पर कह दिया है कि ఇరవై 24 గంటలు ఉండాలి కదా। ఇగో ఇది జనం మాట్లాడుతున్నారు। నేను ఏ జిల్లాకు పోయినా ఏ ఊరికి పోయినా ప్రతి దగ్గర కూడా మాట్లాడుతున్నారు। ధరణి ఉండన్నా తీసేయన్నా ఉండాలంటారు, చేతులు లేవట్టుంది చేయి నిన్నులో పట్టలేదా? ఉండాలి కదా ధరణి కూడా, మరి తీసేస్తాను అని బుద్ధి చెప్పాలి కదా। ఇక 3 తారీఖు నాడు రేగాల దుమ్ము అంతటా లేపుతారు। అచ్చంపేటలో దుమ్మెంత లేస్తుందో నేను చూస్తా। తమ్ముడు బాలరాజు, ఇది వెనుకబడ్డ ప్రాంతం, మీ అందరి తరఫున న్యాయమైనటువంటి కొన్ని కోరికలు కోరినాడు। పాలిటెక్నిక్ కాలేజ్ కావాలన్నాడు, మహిళా డిగ్రీ కళాశాల కావాలన్నాడు, మాకు నర్సింగ్ కాలేజ్ కావాలన్నాడు। 100% వాటిని గవర్నమెంట్ వచ్చిన నెల లోపల జీవోలు తీసి మీకు అందుబాటులో తెస్తానని మనవి చేస్తా ఉన్నాం। పోడు పట్టాలతో పాటు రైతు బంధు ఇచ్చేసినాం, వెంటనే దాని మీద ఉన్న కేసులు తీసేసినాం। రేపు రాబోయే రోజులలో కూడా మిగిలిన గిరిజనేతలు వాళ్ళకు కూడా ఇస్తాం తప్పకుండా, దాన్ని కూడా పరిశీలనలో ఉంది। ఇంకా లాస్ట్ మాట నేను ఒకటి చెప్తాను, దళిత సమాజం బాగా ఆలోచన చేయాలి। స్వతంత్రం వచ్చినాడు ఇదే కాంగ్రెస్ రాజ్యంలో ఉన్నది, 50 ఏళ్ళ రాజ్యంలో ఉన్నది। ఇక్కడ ముఖ్యమంత్రులు వాళ్ళే, ఢిల్లీలో ప్రధానమంత్రులు వాళ్ళే। వాళ్ళ జీవితంలో ఏమన్నా దళితుల గురించి ఆలోచించారా? దళితులను ఓటు బ్యాంకు లెక్క వాడుకున్నారు, ఈ అమ్మ పేరు ఆ అమ్మ పేరు చెప్పి వాడుకున్నారు తప్ప ఒకనాడు మనకు పని చేయలే। ఒకవేళ దళిత బందే గనక నెహ్రూ కాలంలో స్టార్ట్ చేసి ఉంటే ఇవాళ నా దళిత బిడ్డలందరూ కూడా బ్రహ్మాండంగా రాజుల్లాగా ఉందరు। ఈ గతి ఎందుకుంటుండే? ఇలా దళితులను దశాబ్దాల పాటు గతిలో ఉంచిందేవాడు? భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం యొక్క ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ పార్టీ నాయకుడు కానీ, ఏ ప్రధానమంత్రి కానీ, ఏ కేంద్ర మంత్రి నోట్ల నుంచి రాలే। దళిత బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్। నేను దళిత సమాజం పెద్దలకు నమస్కారం చేసి నేను మాట్లాడుతా ఉన్నా। ఇలా బ్రహ్మాండంగా చారగొండ మండలం తీసుకున్నాం, వంతుల వారీగా తీసుకున్నా, రేపు దళిత బిడ్డలు బాగుపడాలని బ్రహ్మాండమైన స్కీమ్ తెచ్చిందే కేసీఆర్। కాబట్టి మీరు ఆలోచన చేయాలి, ఎవరిని బలపరచాలి, ఎవరు ఉంటే లాభం జరుగుతుంది। మనసు నిండా హృదయం నిండా నా తెలంగాణ సమాజం మొత్తం దళితులు, గిరిజనులు, ముస్లింలు, హిందువులు అందరూ కూడా బాగుపడాలని కోరుతున్నది ఎవరు అని ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి। వ్యక్తిగతంగా మాకు పోయేది ఏం లేదు, సపోజ్ మీరు ఉడగొట్టిననుకో ఏమున్నది రెస్ట్ తీసుకుంటాం, అంతే కదా। మాకు వచ్చేదేం లేదు, మాకు పోయేదేం లేదు, కానీ నష్టపోయేది ప్రజలే। చెప్పుడు మా బాధ్యత, తెలంగాణ సాధించిన వాళ్ళుగా, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళుగా, తెలంగాణను ఒక దారికి తీసుకొస్తున్న వాళ్ళుగా, ఒక తొవ్వలో దారిలో పెడుతున్న వాళ్ళుగా తప్పకుండా మా కర్తవ్యం మీకు చెప్పాలి, మా గడుపులున్న మాట మీద చేర్చాలి। అందుకోసమే నేను ఇలా అచ్చంపేటకు వచ్చిన। నాకు రావడంలో కొంచెం ఆలస్యం జరిగింది, పర్వాలేదు, మీరందరూ ఇంత ఎండ ఉన్నా ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా అనుకోలే। అచ్చంపేట ఊళ్ళో పెట్టుకుంటే
మునుపు 10-15 వేలు 20,000 వచ్చేది. కానీ ఇలా కన్ను కనబడేంత దూరం ప్రజలు కనపడతా ఉన్నారు. బ్రహ్మాండంగా తరలి వచ్చినారు. నేను మీ అందరికి ఒకటే హామీ ఇస్తా ఉన్నా, ఎన్నికల తర్వాత నేను మొన్న కూడా రావాలనుకున్నా, కరోనా రావడం వల్ల కొంత ఇబ్బంది జరిగింది. ఈసారి ఎలక్షన్ తర్వాత బాలరాజు గారు నన్ను కోరినారు, నాకు ఒక రోజు మొత్తం ఉంటట్టు మీరు రావాలని చెప్పి. తప్పకుండా ఇక్కడ ఇంకో మంచి గొప్ప విషయం కూడా ఉంది. ఇక్కడ ఎకో టూరిజం కానీ, నల్లమల ఫారెస్ట్ కానీ, సలేశ్వరం కానీ, ఉమామహేశ్వరం కానీ అద్భుతమైనటువంటి టూరిజం కూడా వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి నేనే మొత్తం రాష్ట్ర అధికారులను తీసుకొని ఒక రోజు కేటాయించుకొని అమరాబాద్కు నేను ఇక్కడికి వస్తాను, ఈ అచ్చంపేటకు వస్తాను, మీతో గడుపుతాను. బాలరాజు కోరిన కోరికలు కూడా నెరవేర్చే బాధ్యత నాది అని మనవి చేస్తూ, దయచేసి బాలరాజును ఆశీర్వదించి